పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్దపల్లి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనన్న గెలుపు కోసం కందుల సంధ్యారాణి ప్రచారాన్ని చేపట్టారు. శుక్రవారం ఉదయం ఎన్టీపీసీ వాకర్స్ మున్సిపాలిటీ కార్మికులని వర్తక వ్యాపారులని కలిసి ఓటుని అభ్యర్థించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం అంతర్గం మండలం పోచాల గ్రామం ఉపాధి హామీ కూలీలతో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని నరేంద్ర మోడీ కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించి ఆదుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్నటువంటి పథకాల గురించి వివరించారు. గ్రామాలలో ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. 6 గ్యారెంటీల అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలా ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని అన్నారు. పెద్దపల్లి బీజేపీ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాసుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేక బూటకపు అబద్ధపు మాటలు చెప్పిండ్రు. 6 గ్యారంటీలని మీ అందరి దగ్గరకు వచ్చిండ్రు. 6 గ్యారంటీల సంగతి ఏంది, ఏమైతుంది అన్నది మీ అందరికీ తెలుసు. ప్రత్యక్షంగా పెళ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చి డ్రైవర్ కన్నా ఇప్పుడు చాలా పెళ్లిళ్ళు అయినాయి. తర్వాత మీకు అందరికి మహిళలందరికీ అకౌంట్లల్లో 2,500 వేస్తామన్నారు. సరే, అప్పటి మందం మనకు కూడా గమ్మత్ అనిపించింది. వేసి డ్రైవర్ కన్నా పడ్డాయా. తర్వాత పెన్షన్ పెంచుతామన్నారు, ఇచ్చేదానికి డబ్బులు చేసి పెన్షన్ ఇస్తామన్నారు. ఈ 5 నెలలు అవుతుందమ్మా గవర్నమెంట్ ఏర్పడి. 5 నెలల్లో గవే పాత పైసలు వస్తానయా, పెంచిర్రా మీరు చెప్పాలి ఒకసారి. మళ్ళీ ఇది మొత్తం కూడా మన వ్యవసాయం పెద్ద మొత్తంలో ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళం మనం అంతర్గా మండలంలో ప్రతి ఊర్లో కూడా. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తాం గెలిచినాక తెల్లారే అన్నారు, చేసిండ్రా? ఇవాళ ఇట్లా అబద్ధపు హామీలనిచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఓట్లు డబ్బల పడ్డాక మళ్ళా కనీసం ఇటు తిరిగిన చూసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ అబద్ధం ఎవరు చెప్తుండ్రు, నిజాలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరుంటే మన రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతుంది అనేది మనం ఆలోచన చేయకపోతే మళ్ళీ ఏమవుతుంది, మొన్నటి లెక్కనే మళ్ళీ కూడా మోసం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి కాబట్టే మీ అందరినీ కూడా కలిసి అన్ని విషయాలు కూడా చెప్పడానికి మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ రకంగా పరిపాలనను అందిస్తున్నారో మీ అందరికీ తెలుసు. రూపాయి కరప్షన్ లేదు. ఇవాళ మీరు చూడండి, రాష్ట్రంలో ఇన్ని కుంభకోణాలు అవుతున్నాయి. ఇవాళ అందరు జైలు, మొన్న కవిత జైలుకు పోయింది, వట్టిగానే పోయిందా? సారా కుంభకోణం చేస్తేనే కదా. మరి ఇట్లా దేశంలో బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ ఒక్క నాయకుడన్నా ఇట్లా కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర ఉన్నదా? ఎన్నడన్నా చూసిండ్రా మీరు? కాబట్టి దేశానికి మంచి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవాళ మనకి కరోనా సమయంలో మీరు చూసిండ్రు, ఇవాళ అప్పుడు పోదామంటే చేద్దామంటే పని లేదు, మనకి చేసుకుంటే తప్ప మన కడుపు నిండది. మరి అట్లాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ప్రతి మనిషికి కూడా ఉచితంగా 10 కిలోల బియ్యం ఇచ్చింది. ఇచ్చిందా లేదా? 1,500 రూపాయలు ఇచ్చింది మనిషికి. ఇచ్చిందా లేదా? ఇట్లా అదొక్కటే కాదు, కరోనా వ్యాక్సిన్ ఇవాళ ప్రపంచ దేశాలు అల్లకల్లోలమైనాయి వ్యాక్సిన్ లేక, సరైన వాళ్ళకి వైద్యం అందక. కానీ మన దేశంలో, భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి చరిత్ర మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, బాణాల స్వామి, బీజేపీ నాయకులు బరుపటి నారాయణ, ధర్మాజీ సుదర్శన్, వేల్పుల శ్రీధర్, బోడకుంట మల్లేష్, కందుల సత్తయ్య, ఉదయ్, పొంతు రఘు, రాంబాబు, జుల్లా విజయ్, దొబ్బెట కమలాకర్, గోషిక రమేష్, శక్తి కేంద్రం ఇన్ఛార్జి ఇదునూరి చిరంజీవి, పైతరి రాజు, బూత్ అధ్యక్షులు తిరుపతి సత్యనారాయణ, కొండపల్కల నరేష్, ఈదునూరి శ్రీకాంత్, పల్లికొండ శ్రీనివాస్, చల్లా నవీన్ మరియు మేకల మహేందర్, గొట్టె నవీన్ తదితరులు పాల్గొన్నారు.